మెరుపు కలలు మెరుపు కలలు. ఏంటంటే ఇక్కడే ఉన్నారు? పదండి మనం లోపలికి వెళ్దాం. లోపల సౌందర్య ఉందమ్మా, ఒక్కళ్ళనే వెళ్ళమన్నారు. మామ్కి వీళ్ళెంత టార్చర్ చేశారో చెప్పి ధర్మతేజ సార్ ఇంటికి వెళ్ళానని చెప్పాలి, లేదంటే మామ్ నన్ను తప్పుగా అనుకుంటుంది. కుదిరితే మామ్ నొప్పించి మామ్ని కూడా సార్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి. మామ్, అమ్మో ఇప్పుడొద్దు. ఎవరూ లేనప్పుడు జరిగింది మొత్తం నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి. బాను, ఇప్పుడెలా ఉంది? పర్వాలేదు, బానే ఉంది. అందరూ వచ్చారు కానీ సంయుక్త వాసులు కనిపించడం లేదంటే వాళ్ళు బానే ఉన్నారా? ఉంటే లోపలికి రావడం లేదెందుకు? సమయ వాళ్ళు ఏదో అర్జెంటు పనుందని ఇందాకే బయటికి వెళ్లారు బాను. సంయుక్త అంటే తనకి రక్తమిచ్చిన ఆవిడే కదా? అవును, ఏమైందమ్మా? నీరసంగా ఉంటుంది కదా, రెస్ట్ తీసుకోకుండా బయటకెందుకు వెళ్ళింది? డాక్టర్, నాకు రక్తం. అవునండి, తను మీకు బ్లడ్ ఇచ్చింది. మీ అమ్మాయే కదా? చాలా మంచిదానిలా ఉంది. మీరంటే చాలా ప్రేమ అనుకుంటా. మీ గురించి ఏడ్చి తల్లడిల్లింది. పాపం, తనని చూస్తే చాలా బాధేసింది. ఎనీవేస్, అంతా నార్మల్ గానే ఉంది. డిశ్చార్జ్ చేస్తున్నాము, బిల్ పే చేసి వెళ్ళండి. ఎంతైంది డాక్టర్? సమయం వెళ్తూ నాకు డబ్బిచ్చి వెళ్ళిందమ్మా, నేను కడతాను. ఓకే, బిల్ పే చేసి వెళ్ళండి. అలాగే. ఓకే. సౌందర్య, అమ్మని జాగ్రత్తగా తీసుకురా. గారు, మీకు దండం పెడతాను. ఈ ఒక్కసారికి నా మాట విని ఎలాంటి గొడవ చేయకండి. అసలే చావుని తప్పించుకొని ఇంటికొస్తుంది. తండ్రి లేని పిల్లల మొహమైనా చూసి క్షమించండి. చచ్చిన పామును చంపేంత మూర్ఖురాలని కాదే. చావును తప్పించుకుని చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం అనుభవించడానికి వస్తుంది. రాని, నేనేం కాదన్నా. ఆగండి, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? నీకోసం కాదు బాను, నీ పిల్లల కోసం. నువ్వెలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటే నీ పిల్లలకు ఆనందంగా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటావు కదా, అందుకు. లోపలికి
లోపలికి వెళ్ళండి. అవును, సంగీత ఏది? నేను కనిపించగానే పరిగెత్తుకుంటూ వచ్చే సంగీత కనిపించట్లేదేంటి? లోపల ఉండుంటుంది మమ్మా. నేనొచ్చానని తనకి తెలిస్తే తను లోపల ఎందుకుంటుంది? బాను, పదండి లోపలికి. అమ్మా గుండె దాటి గొంతు దాటి పలికిందేదో వైనం, మూడు వారిన మనసులోనే పలికిందేదో ప్రాణం. కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం, కాలంతో పరిహాసం చేసిన స్నేహం. భక్తులు దాటి హద్దులు దాటి జగములు దాటి యుగములు దాటి చెయ్యందించమంది ఒక పాశం, రుణ పాశం, విధి విలాసం. చెయ్యందించమంది ఒక పాశం, రుణ పాశం, విధి విలాసం. రా. ఎన్ని రోజులకి నీ కూతురి పిలుపుకి పులకరించావు బాను. పాపం జరిగిన విషయం తెలియక సెంటిమెంట్ ఫీల్ అవుతుంది. అదే జరిగింది తెలిస్తే భానుమతి భద్రకాళి అవతారం ఎత్తుతుంది.